సన్యాసము అని అంటే కేవలం బయట తీసుకునేటువంటి వస్త్రము, దీక్ష, ఒక ఆశ్రమ ధర్మము అనేటువంటివన్నీ భౌతికమైన అంశాలైతే, ఇంటర్నల్ థింగ్ ఏంటంటే, ఇంటర్నల్ సన్యాసము అని అంటే ఎదుగుదల, మెచ్యూరిటీ, ఆ ఎమోషనల్ మెచ్యూరిటీ అంటారు మా గురువు గారు. అంటే ఈ ప్రపంచం పట్ల అవగాహన, వస్తువుల పట్ల అవగాహన, అన్నిటి పట్ల ఒక అవగాహన కలిగి, ఇవి కాదు నేను పొందాల్సింది, నా యొక్క లక్ష్యం వేరే అనేటువంటిది గుర్తించిన వాడు సన్యాసి అవుతాడు. అందుకే దాన్ని సతి న్యాస సన్యాస అంటే సత్యం కోసం దేన్నైనా వదలడానికి సంసిద్ధంగా ఉన్నవాడు సన్యాసి. అంటే ఒక సత్యాన్వేషకుడు సన్యాసి. ఒక సత్యం పట్ల నిర్మోహమాటంగా, ఏ క్లచెస్ లేకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా సత్యం కోసం దేన్నైనా విడిచిపెట్టుకోగలగడం అనేది సన్యాసం.